ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తదేశతే పరయా బ్రహ్మార్యరాయత్రి గుణాత్మే సర్వభౌతికామి దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం శ్రీ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలా ఉంది, వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు, సమస్య ఎక్కడ జరుగుతుంది, మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వీళ్ళ స్థితిగతులు ఏమిటి, మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి ఫలితంలో కూడా వ్యాపార బిగినీసు చేయాల్సిన కార్యక్రమాలు, వ్యవసాయంలో కూడా చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా వీళ్ళకి చాలా వరకు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎంత చేసినా కూడా ఇంట్లో ఒక గుర్తింపు లేకోకుండా, ఇంట్లో మనశ్శాంతి కోల్పోయి మీరు మానసికంగా బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీ కార్యక్రమాలు, మీ పనులు ఎవరికీ చెప్పొద్దండి. ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, బంధువు కానీ, మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు. మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఇప్పుడు అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ కటాక్షమైన యోగంలో చూసుకుంటే మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళ నుంచి మీరు మోసపోతారు. బంధువులను ఎక్కువగా నమ్మొద్దండి. రేపు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చేయొద్దండి. మరి మీకు శత్రువులపై మంచి విజయం రాబోతుంది. మరి రోగాలు, ఆరోగ్యాలు, మనశ్శాంతి లేకోకుండా మీరు కొంచెం ఎన్నో రోజుల నుంచి సతమతం అయిపోయి కొంచెం వీక్ అయిపోయి మీరు బాధపడుతూ ఉన్నారా? ఇప్పుడు వాళ్ళకి మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మంచి మంచి గడియలు కొన్ని రాబోతున్నాయి. మరి ప్రయాణాలు, పెద్ద పెద్ద ప్రయాణాలు, పెద్ద పెద్ద దైవ దర్శనాలు కూడా మీరు చూడాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ప్రయాణంలో కూడా చేసే వాళ్ళందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి. ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఏమి కాదులే అన్నిటికీ మీరు ముందడుగు వేసారనుకోండి, దానివల్ల మీకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఉద్యోగదారులకి మంచి అవకాశం రాబోతుంది. మరి విందు వినోదాలు అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా దగ్గరికి వస్తున్నాయి. మరి పూజ చేయాల్సిన కొన్ని వ్రతాలు కానీ, పూజ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కానీ, దాంట్లో కొన్ని అవకతవకలు, కొన్ని ఇబ్బందికైన కొన్ని సమస్యలు ఇప్పుడు ఈ నెలలో కొంత క్లీన్ కావాల్సిన యోగం కూడా దగ్గరికి వచ్చేసింది. మరి పెద్దవాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఆస్తులు కానీ, వాళ్ళ భూములు కానీ, వాళ్ళకి సంబంధించిన లక్ష్మీ కటాక్షమైనా కానీ వాళ్ళ అనుగ్రహాన్ని మీరు పొందాల్సింది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే వ్యాపార రంగంలో కొంచెం నష్ట ప్రభావం కొంచెం కనబడుతుంది. మరి ఎక్కువగా స్నేహం చేయొద్దు. ఒక స్త్రీ నుంచి మీకు చెడు రాబోతుంది. మీరు ఆ స్త్రీని కొంచెం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి డీల్ చేయాలి. ఏం పర్వాలేదులే, ఈ స్త్రీ వల్ల మనకేం కాదులే అనుకునేట్టుగైతే ఆ స్త్రీ వల్ల మనం ఎన్నో రోజులు సంపాదించుకున్న ఒక సంపద, ఎన్నో రోజులు సంపాదించుకున్న ఒక గౌరవం, ఎన్నో రోజులు సంపాదించుకున్న ఒక ప్రేమ, అభిమానం అనేది జనాలకి మన మీద పోతుంది. దానివల్ల ఒక స్త్రీ వల్ల ఒక రీమార్క్ ఒకటి రాబోతుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుగైతే చాలా 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 వరకు మీ జాతక యోగంలో చాలా బాగుంటుంది. మరి వ్యవసాయదారులకి కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి. ఈ సంవత్సరంలో వాళ్ళకి 2 పంటలు, మంచి వర్షాలు, మంచి ఎండాకాలం ఎండ, వానాకాలం వర్షం, చలికాలము చలి, ఈ 3 వాళ్ళకి కరెక్ట్గా వర్తిస్తాయి.
ఈ కరెక్ట్గా వర్తించినప్పుడే ఇప్పుడు మనకి ప్రకృతి మనకి బాగా ఇచ్చినప్పుడు మనకు కూడా అభివృద్ధి అనేది కలుగుద్ది. ప్రకృతి మనకి ఏదో ఒకటి సమస్య వచ్చిందనుకోండి, మనం ఎంత మంచి పని చేసినా కూడా అది ప్రతిఫలాన్ని అనేది మనకి రాదు. నువ్వు ఎన్ని పంటలు వేసినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత బిజినెస్ చేసినా ఏదో ఒక సమస్య మీకు ఎదురవుతుంటుంది. దాని వలన లేనిపోయిన సమస్యలు మీకు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. తొందరపాటు లేకోకుండా ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఆచితూచి అడుగేయండి. తొందరపాటు అనేది వద్దు. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామి మీరు ఆయన చాలీస్ చదవాలి. ఆంజనేయ స్వామికి 9 వారాల పాటు ఒక 5 వారాలు తమలపాకుతో పూజా బలం చేయాలి. ఒక 4 వారాలు ఆయనకి ఇష్టమైంది వడమాల. వడమాలతో ఆయనకు పూజ చేసి అలంకరించినట్టుకైతే మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ, మీ మీద కానీ దరిద్ర గ్రహాలు, శూన్యగ్రహాలు ఎలాంటి అయినా కూడా పటాపంచలైపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉండి బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఏముంది, ఏమి నడుస్తుంది, ఏమి నడవబోతుంది అనేది మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. నమఃశివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.